ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టాడు. మనం గతంలోనే డిస్కస్ చేసాం. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానంలో ఏముంది? ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేటువంటి క్రమంలో ఆయన ఏం మాట్లాడారు? ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు. కానీ తీర్మానంలో పెట్టినటువంటి కీలకమైనటువంటి ప్రస్తావనలు విభజన చట్టంలో మార్పులకి నాంది కాబోతున్నాయి కాబట్టి అసలు ఆయన పెట్టినటువంటి తీర్మానంలో ఏముందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చ ఇంకా కొనసాగుతుంది. దానిలో గవర్నమెంట్ రిజల్యూషన్ పెట్టినటువంటి అంశాలు ఆల్రెడీ దీనిపైన మనం ఒక వీడియో చేసాం. సెక్షన్ 5 ఆఫ్ 1 అండ్ 2 వాటిలో జరగబోయేటువంటి అమెండ్మెంట్స్ అదే యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ విల్ మూవ్ ఏ రిజల్యూషన్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అమెండింగ్ ద సెక్షన్ 5 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 యాజ్ అండర్. ఏ విధంగా అంటే ఈ విధంగా అమెండ్ చేయమని చెప్పని కోరబోతున్నారు అని ఇందులో పేర్కొన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో కీలకమైనటువంటి ప్రస్తావన. అంటే ఆయన ప్రారంభించారు, తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది. మంత్రులు, ఇతర శాసనసభ్యులు అందరూ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి ఫైనల్గా దాన్ని ఏకగ్రీవమా లేదంటే ఏదన్నా అభ్యంతరాలు వస్తే మూజువాణి ఓటుతో అంగీకరిస్తారా, ఓటింగ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా, ఇలాంటివి ఉంటాయి. కానీ అక్కడ ప్రతిపక్షమే లేదు కాబట్టి ఇది ఏకగ్రీవంగా తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందులో ఫస్ట్ అమెండ్మెంటు టు ఇన్క్లూడ్ ద వర్డ్ ఎట్ అమరావతి. అంటే విభజన చట్టంలో ఏదైతే పేర్కొన్నారో న్యూ క్యాపిటల్ విల్ బి ఫార్మ్డ్ అన్నారు, అక్కడ న్యూ క్యాపిటల్ విల్ బి ఎట్ అమరావతి అని వచ్చే విధంగా సెక్షన్ 2 ఆఫ్ 5 దీన్ని అమెండ్ చేస్తారన్నమాట. సబ్సెక్షన్ 2 ఆఫ్ 5ని అమెండ్ చేయాలి ఫస్ట్ ప్రతిపాదన. రెండవ ప్రతిపాదన టు యాడ్ ద వర్డ్స్ అండ్ అమరావతి ఇన్క్లూడ్స్ ద క్యాపిటల్ సిటీ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీఆర్గనైజేషన్ అథారిటీ యాక్ట్ 2014 టు ద ఎక్స్ప్లెనేషన్ టు సెక్షన్ 5. సేమ్ మనం నిన్న కూడా దీని మీద ఒక వీడియో చేసాం. క్లియర్గా అమెండ్మెంట్ అంటే ఏదైతే విభజన చట్టంలో సెక్షన్ 5లో పేర్కొన్నారో ఆ సెక్షన్ 5కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి క్రమంలో క్యాపిటల్ సిటీ ఏరియాస్ నోటిఫైడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ చట్టం కింద ఏవైతే నోటిఫై చేశారో వాటన్నిటినీ క్యాపిటల్గా కన్సిడర్ చేయాలి అనే దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ ప్రతిపాదన అసెంబ్లీలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఇది ఒక చారిత్రక సందర్భం. ఈ సందర్భంలో మనం మాట్లాడబోతున్నటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పి ఆయన ప్రస్తావిస్తూ చర్చని ప్రారంభించాల్సిందిగా, అంటే తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతిపాదన చేశారు రాష్ట్ర అసెంబ్లీలో. ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి 2 అంశాలతో కూడినటువంటి ప్రస్తావనని ఆయన అసెంబ్లీలో చేశారు. దీనిపైన చర్చని ప్రారంభించింది మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఆయన చర్చని ప్రారంభించారు. ఆయన చర్చను ప్రారంభించిన తర్వాత మిగతా నాయకులు, మిగతా మంత్రులు అందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్తూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పర్యవసానాలు, మార్పులు, చేర్పులు, అట్లనే విభజన పేరుతో, ముఖ్యంగా రాజధాని విభజన పేరుతో జరిగినటువంటి వ్యవహారాలు, రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఉన్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఒక సమగ్ర చర్చ జరుగుతుంది. సాయంత్రానికి దీనిపైన ఒక తీర్మానం చేస్తారు. ఆ తీర్మానంలో ఈ 2 అమెండ్మెంట్స్ని శాసనసభ కేంద్రం దృష్టికి తీసుకెళ్తుంది. దీని ఆధారంగా పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని కేంద్ర ప్రభుత్వం అమెండ్ చేయబోతుంది. అంటే ఇక్కడ తీర్మానం మాత్రమే చేస్తున్నారు. ఇది చట్టం కాదు కాబట్టి అసెంబ్లీ ఆమోదం సరిపోతుంది. శాసన మండలిలో దీనిపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి శాసన సభ్యులు చేసేటువంటి అభిప్రాయాలు, వాళ్ళు చెప్పేటువంటి అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ తీర్మాన ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని సమీక్షించి దీని ఆధారంగా గత 10 ఏళ్లుగా జరిగినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విభజన చట్టంలో ఈ మార్పు చేస్తారు. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కథ 2024లో ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పని అధికారికంగా చెప్పినప్పటికీ కూడా ఈ గెజిట్ వచ్చిన తర్వాత దానికి మరింత స్పష్టత, చట్టబద్ధత వస్తుంది. దీన్ని మరెవరైనా మార్చాలన్నా కానీ పార్లమెంట్లో చట్టం చేసి మళ్ళీ దాన్ని అమెండ్ చేసి తప్పితే మార్చడానికి అవకాశం ఉంది. సో అంత స్పష్టతను ఇచ్చేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగినాయి. 3 రాజధానులు అనేటువంటి వింతపోకడ కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో 3 రాజధానులు అనేటువంటి చర్చ లేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిపి తీర్మానం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేస్తుంది. రేపు ఈ నెల ఏప్రిల్ నెల 4వ తేదీ వరకే
బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 4-5 రోజుల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టొచ్చు. అంటే మోస్ట్లీ మండే, ట్యూస్డే లేదా వెడ్నెస్డే లోపు చేయొచ్చు. అందుకే ఇంత అర్జెంటుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అంశం పైన తీర్మానం చేస్తోంది.